హలో యూట్యూబ్ మిత్రులారా, ఎలా ఉన్నారు అందరూ? నిస్సీ కిచెన్ వేర్కి సంబంధించి నేను ఈ ఛానల్లో ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి మౌనిక అనే పర్సన్ మీకు టైం లేకనో ఓపిక లేకనో తెలియదు, కానీ చాలామంది వెతుకుతున్న మినియేచర్ కిచెన్ వేర్ గురించి కనీసం మెన్షన్ కూడా చేయలేదు సరికదా, వాటిని పట్టుకొని కూడా చూపించలేదు. నిజానికి ఈ వీడియోలో అది ఒక యూస్ఫుల్ థింగ్. మీరు దాన్ని మిస్ చేశారు. వాటిని చూపించి రేట్స్ చెప్తారేమో అని ఒకే ఒక్క రీజన్తో వీడియో మొత్తం చూసా. మధ్యలో కుక్కర్ పట్టుకున్నారు, బట్ దాని గురించి కూడా మాట్లాడలేదు, రేట్ చెప్పలేదని కామెంట్ పెట్టారు. సో ఈ సబ్స్క్రైబర్ మౌనిక కోసం నేనైతే ఈ వీడియో అయితే మళ్ళీ చేద్దాము, కొంచెం మిస్ అయ్యానేమో అనిపించి అటు సైడ్ వెళ్ళినప్పుడు మళ్ళీ చేస్తా అని అయితే చెప్పాను. సో ఈ సబ్స్క్రైబర్ కోసం అయితే నేను చెప్పాలి అనుకుంటున్నాను. మళ్ళీ ఈ వీడియో తీసాను, ఈరోజు అటు వెళ్ళి ఉండే. సో ఈ మినియేచర్ కిచెన్ వేర్కి సంబంధించి ఇందులో 2-3 టైప్స్ ఉన్నాయి. అంటే ప్లాస్టిక్, స్టీల్, ఐరన్, సో ఇలా 3-4 టైప్స్ ఉన్నాయి. నేను 3-4 టైప్స్కి సంబంధించి రేట్స్ చెప్తాను. సో ఎవరైనా కావాలి అనుకుంటే, మీకు ఎలా కావాలి అనుకుంటే అది మీరు చూసుకోండి. నేను ఫస్ట్ అయితే ఇది స్టీల్కి సంబంధించి మినియేచర్ అనేవి స్టీల్లో కూడా ఉంటున్నాయి. కొంతమంది ప్లాస్టిక్, క్రాకరీ ఐటమ్స్, ఐరన్లో మాత్రమే చెప్తున్నారు. ఇవి ఓన్లీ మనం ఏదైనా పూజ చేసుకున్నప్పుడు ప్రసాదాలు పెట్టడానికి మాత్రమే అనుకుంటున్నారు. కానీ మినియేచర్ కిచెన్ వేర్లో స్టీల్వి కూడా ఉంటాయంట. నాకు ఈరోజే తెలిసింది, షాప్ అతను చెప్తుంటే తెలిసింది. సో క్వాలిటీగా మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళు సో ఇలాంటి స్టీల్వి కూడా మెయింటైన్ చేస్తారు అని. సో ఇందులో చూసారు కదా, ఈ చిన్న చిన్న బిందెలు, గిన్నెలు అన్నీ కూడా 50 రూపీస్, కొన్ని 30 రూపీస్, అలా అక్కడ నుంచి 10 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయి. సో 10 రూపీస్ నుంచి వాటి సైజు పెరిగిన కొద్దీ డిఫరెంట్ ఐటమ్స్కి డిఫరెంట్ ఉన్నాయి. కానీ మినిమం అన్నీ 100 లోపే ఉన్నాయి. ఏ ఐటమ్ అయినా కానీ 30, 20, 10, 50 అలా ఉన్నాయి. ఈ స్టీల్ వాటిలో మాత్రమే నేను చెప్తున్నాను. మళ్ళీ ఐరన్కి, ప్లాస్టిక్కి వేరే రేట్స్ ఉన్నాయి. చూసారు కదా, చిన్న చిన్న కిచెన్ వేర్ ఐటమ్స్, సాంబార్ చేసుకున్నప్పుడు యూస్ చేసే బకెట్, ఇది దోశ పెనం, ఆయిల్ క్యాన్, చిన్నగా మనము పిండి కలుపుకోవడానికి యూస్ చేసేది, ఇది కూడా సేమ్ అదే దోశ పెనం లాంటిది, ఆమ్లెట్ వేసుకోవడానికి. కాకపోతే మూత వచ్చిందన్నమాట దానికి. చిన్న చిన్న బిందెలు, చిన్న చిన్న గిన్నెలు, ఇవైతే భలే ఉన్నాయి. ప్లాస్టిక్ అనేవి నేను చాలా తక్కువ చూపించాను కానీ చాలా తక్కువ చూపించాను, ఎందుకంటే అవి చాలా ప్లేసెస్లలో దొరుకుతున్నాయి, మనం ఎక్కడ వెళ్ళినా కూడా ఉంటాయి. సో కాబట్టి నేను వాటిని ఎక్కువగా చూపించలేదు. ప్లాస్టిక్ కూడా ఉన్నాయి. ప్లాస్టిక్ ఇంకా కొంచెం రేట్ తక్కువగానే ఉన్నాయి, అంటే కంపేర్ టు ఐరన్, స్టీల్ వాటితో చూస్తే అవి కూడా 100 లోపే ఉన్నాయి. కాబట్టి నేను అవి ఎక్కువ చూపించట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా, అన్ని డిఫరెంట్గా చూపిస్తాను. కొన్ని మాత్రమే చూపించాను ప్లాస్టిక్కి సంబంధించి. ఇది పోపుల డబ్బా, సో చాలా చిన్నగా ఉంది పోపుల డబ్బా. మనము కత్తిపీట అన్నమాట. ఈ కత్తిపీటలో 2 ఉన్నాయి. ఈ ఈలపీటకి సంబంధించి స్టీల్లో ఉన్నాయి, ఐరన్లో కూడా ఉన్నాయి. కాబట్టి మీకు దేనిలో కావాలనుకుంటే దానిలో తీసుకోండి. 2 బాగున్నాయి. ఈ ఈలపీటలు అయితే అసలు చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ఎలా యూస్ చేస్తారో అర్థం కాలేదు, అంత షార్ప్గా ఉన్నాయి. ఆడుకోవడానికి అయితే అసలు ప్రిఫర్ చేయను, అసలు అవి కొనకండి అని. నార్మల్గా మీరు వంట చేయడానికి, వీడియోలు తీయడానికి అవి యూస్ చేసుకుంటే ఓకే, కానీ ఆట ఆడుకోవడానికి చిన్నపిల్లలకి మాత్రం కొనిచ్చేటప్పుడు ఇవి మాత్రం యూజ్ చేయకండి. కొన్ని ఐటమ్స్, చాక్స్ కానీ, ఇవి కానీ, ఈలపీటలు కానీ చాలా షార్ప్గా ఉన్నాయి. ఈ ఐటమ్స్ అన్నిటికీ హోమ్ డెలివరీ ఉంది. మీరు ఏది తీసుకోవాలి అనుకున్నా కాల్ చేసి అడగండి, వాళ్ళు హోమ్ డెలివరీ చేస్తారు. హైదరాబాద్ లొకేషన్ వాళ్ళకి చాలా తొందరగా వస్తుంది డెలివరీ. కొంచెం వేరే తమిళనాడు కానీ లేకపోతే వేరే బెంగళూరు అలాంటి లొకేషన్స్లో వాళ్ళకి కొంచెం లేట్ డెలివరీ వస్తుంది, కాకపోతే వస్తుంది. వీళ్ళైతే చేస్తామని అయితే అన్నారు. కానీ ఒకటేంటంటే, ఇలా మినియేచర్వి తీసుకునేటప్పుడు చిన్నవి కాకుండా బల్క్లో తీసుకుంటే చాలా బెటర్, ఎందుకంటే మీకు ట్రాన్స్పోర్ట్ అమౌంట్ కూడా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి
అదొకటైతే చూసుకోండి. చిన్న చిన్నవి కాకుండా ఈ చిన్నవి చేసినప్పుడు బల్క్లో చేయండి, పెద్దవి అయితే పర్లేదు ఒకటైనా రెండైనా చేస్తారు. ఇవి ఐరన్లోనే ఈ పొయ్యిలో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. 4 to 5 టైప్స్ ఉన్నాయి. చిన్న పొయ్యి, పెద్ద పొయ్యి, రెండు పొయ్యిలు ఉన్నది, అలా ఉన్నాయన్నమాట. ఇది మనము అప్పాలు చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా, అలా పొయ్యి అన్నమాట. ఇది ఓన్లీ 1 సిలిండర్, ఓన్లీ 1 స్టవ్ది. సో ఆ స్టవ్ది కూడా అన్నీ ప్యాక్ చేసి ఉన్నాయి ఐటమ్స్. సో మన సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పి అన్నీ కవర్స్ అన్నీ చింపేసి అలా పెట్టాడు. డస్ట్ అయితే ఏం లేకుండా ఉంది. అన్నీ కొత్తగా ఇప్పుడే కవర్స్ అన్నీ చింపేస్తే ఎలా ఉంటాయి, చాలా కొత్తగా ఉంటాయి కదా. సో అన్నీ అలా ఉన్నాయి అన్నమాట. కొన్ని అయితే ఈ గ్యాస్కి సంబంధించి పొయ్యిలవి ఇవన్నీ కూడా కొన్ని చింపి అక్కడే పెట్టాడు, ఎందుకంటే అవి డస్ట్ పడిపోతాయి మళ్ళీ అని. ఇది 50 రూపీస్ అని చెప్పాడు. ఐరన్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. కాస్ట్కి తగ్గట్టు క్వాలిటీ కూడా ఉంది. క్వాలిటీలో అయితే అస్సలు కాంప్రమైజ్ అయితే లేదు ఈ మినియేచర్ దాంట్లో. సో ఇందులో పెద్ద స్టవ్ అయితే 300 చెప్పాడు, చిన్నది అయితే 100 రూపీస్ చెప్పాడు, ఇంకా కొంచెం చిన్నది అయితే 80 రూపీస్ చెప్పాడు. సో ఇది 300 రూపీస్ అంట. సో మీరు షాప్ దగ్గరికి వెళ్ళి బార్గెన్ కూడా చేసుకోవచ్చు. బట్ ఇదైతే 300కి ఇచ్చాడు. అక్కడే ఒకరు తీసుకుంటుంటే చూశాడు కదా, అన్నీ ప్యాక్ నా ముందే అన్నీ అలా తీసి అక్కడ పక్కన పెట్టాడనమాట. సో మళ్ళీ ప్యాక్ చేశాడు. నేను వీడియో తీయడం అయిపోయాక మళ్ళీ అన్నీ ప్యాక్ చేసి పెట్టాడు. సో ఇవి 80 రూపీస్ నుంచి 300 రేంజ్ మధ్యలో ఉన్నాయి ఈ పొయ్యిలు అన్నీ. కానీ చూడ్డానికైతే చాలా బాగున్నాయి. చూసారు కదా, డిజైన్ కూడా చాలా బాగుంది. కొత్తగా తీసిన ఐటమ్స్ అయితే చాలా లుక్ ఉంటాయి కదా. ఇదైతే 150 రూపీస్ చెప్పాడు, చిన్నవి 80 రూపీస్. ఈ ముకుడులు అయినా కూడా చిన్నవి సేమ్ 80 రూపీస్, పెద్దది 100 రూపీస్ చెప్పాడు. ఇందులో నేను ఏవి చూపించినా కానీ 2 to 3 సైజెస్లో చూపిస్తున్నాను. చిన్నవి 80, పెద్దవి 100, ఇంకా కొంచెం పెద్దవి 150 అలా చెప్పాడనమాట. అందుకే నేను ప్రతి చిన్నది పెద్దది చెప్పట్లేదు, అన్ని రేంజెస్ అలాగే ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా అంతే, దీంట్లో కూడా 2 సైజెస్ ఉన్నాయి. 2 సైజెస్లో ఒకటి 80, ఒకటి 100. మనం చపాతీ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా, చపాతీ కానీ పూరి కానీ చేసుకోవడానికి యూజ్ చేసేది. చూసారు కదా, దీంట్లో 3 సైజెస్ ఉన్నాయి, 80, 100, 150. క్రాకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి అక్కడ, అవి కూడా అంతే రేంజ్లో ఉన్నాయి. కొంచెం ఈ ఐరన్కి క్రాకరీకి రేట్స్కి దగ్గరలో ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.